ఎప్పుడు ఏదైనా ఒక కర్మ అంటే ఒక పని చేసినప్పుడు కర్మ ఫలం ఉంటుందన్నమాట. అంటే రిజల్ట్. ఆ రిజల్ట్ నీది కాదు. నువ్వు చేస్తే వచ్చేయలేదు. నువ్వు చేస్తే ఇప్పుడు నేను చేశాను కాబట్టి నేను గొప్ప యాంకర్ అయ్యాను. అది కాదు. నువ్వు చేయడం అనేది ఒక సంకల్పం తీసుకొని చేయడం అనేది నీ కర్మ నువ్వు చేస్తావు అంతే. అది మంచి కర్మ. దాని నుంచి వచ్చే ఫలితం చూడు అది నీది కాదు. ఎవరిది? భగవంతుడిది. నువ్వే కష్టపడ్డావు. నీకే పేరొచ్చింది. కానీ ఈ ఫలితం నీది కాదు. అది భగవంతుడిది. అయితే మనం ఇది నాదే అని నువ్వు అనుకుంటావు చూడు. ఇది నాదే. అది అహంభావం అట. యెస్ నేను. ఇది నేను చేశా. ఇది నాకే తెలుసు. నేను చెప్పిందే కరెక్ట్ అని. నువ్వనేది లేవు. నువ్వు అనేది వేరు. అంతా ఒకటే. భగవంతుడు వేరు, నేను వేరు కాదు. భగవంతుడు నేను. అదే అద్వైతం అదే చెప్తుంది. భగవంతుడు నువ్వు నీ లోపలే ఉన్నాడు, నువ్వు నీ లోపలే ఉన్నావు. ఇద్దరు ఒకటే. రెండు సెపరేట్ చేయకూడదు. అలాగే కర్మ సిద్ధాంతం అనేది కర్మ అనేది చేసే పనులు. ఆ పనులు చేసినప్పుడు మంచి మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. నువ్వు ఏది చేస్తున్నావో నీకు తెలియాలి. సో మంచి కర్మలు చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకు ఫలితం సరిగ్గా రాకపోవచ్చు. ఏ ఫలితం అయినా కూడా భగవంతుడిదే. అది నేను అనేది ఉండకూడదు. అది అహంభావం అంట. సో ఎప్పుడూ కూడా ఆ అహంభావం అనేది రాకూడదు.